ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మెనార్కి తొందరగా వచ్చిన ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేయడం బెటర్ అంటారా? బికాస్ క్వాలిటీ ఎగ్స్ అన్ని కూడా మనకి 10 years లో వెళ్ళిపోతాయి కదా. ఆల్మోస్ట్ 11 years నుండి స్టార్ట్ అవుతుంది. అట్లా ఎర్లీగా మ్యారేజ్ చేయాలని ఏం కాదు. అకౌంట్ అంతా బాగానే ఉందంటే వదిలేసేయచ్చు. మనం మాకు పెళ్ళై 1 year అయింది, సంవత్సరం అయిన తర్వాత కూడా మేము బిడ్డను కనలేకపోతున్నాం అంటే ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేస్తారా? బిఫోర్ క్యాన్ అయితే బేసిక్గా చూస్తామండి 1 year అయిందంటే. ఎందుకంటే ఈ కాలంలో ఈవెన్ లైక్ 23, 24, 22 years వాళ్ళకి కూడా అకౌంట్ చాలా తక్కువ ఉంటుంది. ఒక స్ట్రాటా ఆఫ్ సొసైటీ కానీ ఒక అంటే ఈ వర్గంలో బాగా పూర్గా ఉన్న వాళ్ళలో ఉండే సమస్యలు, ఫర్టిలిటీ ఇష్యూస్, యంగ్స్టర్స్, వర్కింగ్ ప్రొఫెషన్స్లో ఇలా మీరు ఏమైనా ఒక ప్యాటర్న్ చూసారండి? లేట్ ఏజ్ లైక్ మోర్ దాన్ 30, 35 వస్తూ ఉంటారండి. వాళ్ళలో ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. అది చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి పెరుగుదల మనకి మామూలుగా కాదు, చాలా విపరీతంగా ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రోజుల్లో. భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ చాలా సాత్విక, చాలా నమ్మకాలతో, పురాతనమైన పద్ధతులతో ఉన్న భూమి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ముఖ్యంగా చాలా చాలా చిన్న నగరాలు, పెద్ద పెద్ద నగరాల్లో అయితే మరీ ఇన్ఫర్టిలిటీ సమస్య బాగా పెరుగుతోంది. ఇవాళ మనం ఏ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి మరి మనం? అంటే ఫర్టిలిటీ వైపు అడుగులు వేయడానికి, ఇన్ఫర్టిలిటీ సమస్యకి నివారణకి మరి ఇన్ని కనిపిస్తాయి. హౌ డు యూ చూస్ అ రైట్ ఫర్టిలిటీ సెంటర్? అండ్ ఆల్సో ఆ తర్వాత వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు? ఈ రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకున్న తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్ వారి శ్రీ అంకుర ఫర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ లత గారితో మాట్లాడబోతున్నాం. వారు తిరుపతిలోనే చదివారు. చదువు పూర్తి చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీగా 3 సంవత్సరాల రీప్రొడక్టివ్ మెడిసిన్ కోర్స్ కూడా పూర్తి చేశారు. సో వారితో మాట్లాడదాం ఆల్ అబౌట్ ద ప్రాసెస్. అంటే ఒకసారి ఒక కప్పులు వచ్చిన తర్వాత ఏం ఇన్వెస్టిగేషన్స్ చేస్తారని చెప్పి. డాక్టర్ లత, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ టైం అండి. మామూలుగా ఒక కప్పులు వస్తారు, వాళ్ళు గుళ్ళు గోపురాలు అన్ని రకాల మెథడాలజీస్ ట్రై చేసి ఉంటారు. కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదా. సో అప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ అసలు ఎలా అసెస్ చేస్తారు, ఎలా ఎవాల్యుయేట్ చేస్తారండి? సో మన దగ్గరికి యాసే కప్పులు ఇద్దరు వస్తారండి చాలా వరకు. కొన్నిసార్లు ఓన్లీ ఫీమేల్ వస్తే అప్పుడు ఖచ్చితంగా మేల్ని తీసుకొని రమ్మంటాం వాళ్ళ హస్బెండ్ని. సో వచ్చిన తర్వాత వీ టేక్ ఏ డీటెయిల్డ్ హిస్టరీ. ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సర్జరీస్ అయ్యాయా, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, ఫస్ట్ మెనార్క్ ఎప్పుడు అటైన్ అయ్యారు, మెన్స్ట్రువల్ హిస్టరీ అన్నీ తీసుకుంటాం. లేదు ఇంతకుముందు ఏమైనా ప్రెగ్నెన్సీస్ వచ్చి మిస్క్యారేజెస్ అవ్వడం, డెలివరీస్ నార్మల్ డెలివరీ ఆర్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఏమన్నా అయిందా, ఇవన్నీ అడుగుతాము. ప్లస్ సర్జరీస్ ఏమన్నా అయ్యాయా, ఫ్యామిలీ హిస్టరీ, సిబ్లింగ్ హిస్టరీ అంటే వాళ్ళ అన్న చెల్లెలు కానీ అక్క వీళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అన్నీ ఇద్దరిది డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకొనేసి సో ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్కి లైక్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఒక స్కాన్ చేస్తాం. బేస్ లైన్ స్కాన్ అంటామండి అది. సో అది వెజైనల్ రూట్లో చేస్తాము. చేసినప్పుడు మెయిన్లీ ఏంటంటే యూట్రస్ చూస్తాము, అంటే గర్భసంచి మధ్యలో లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియల్ లైనింగ్, అది ఎలా ఉంది చూస్తాము. యూట్రస్లో ఏమన్నా గడ్డల్లాగా ఉన్నాయా, ట్యూమర్స్ లాగా, అది చూసుకోవాల్సి వస్తుంది. అలాగే యూట్రస్ పక్కన ట్యూబ్స్ అండ్ ఓవరీస్ ఉంటాయి. ట్యూబ్స్ అనేవి మనకి యూజువల్గా స్కాన్లో కనపడవు అన్లెస్ ఏదైనా పెథాలజీ ఉంటే తప్ప. లైక్ వాటర్ కలెక్షన్, హైడ్రోసాల్పింగ్స్ అంటాం, ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే కానీ కనపడదు. తర్వాత ఓవరీస్లో ఎగ్ కౌంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏజ్లో అయినా కూడా ఎగ్ కౌంట్ అనేది చూడాల్సి వస్తుంది. సో ఈ ఎగ్ కౌంట్ అనేది నార్మల్ ఎగ్ కౌంట్ ఈజ్ అరౌండ్ 5 to 12. ఎనీథింగ్ లైక్ మోర్ దాన్ 12 ఉండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, ఫేస్ పైన బాడీ అట్లా ఉంటే దాన్ని పీసీఓడి అంటాం. పాలిసిస్టిక్. కొన్నిసార్లు టెస్టోస్టిరోన్ ఎక్కువ ఉండి ఈ పీసీఓ లాగా స్కాన్లో ఉంటే కూడా పీసీఓడి అంటాం. లేదు టెస్టోస్టిరోన్ అన్నాం. టెస్టోస్టిరోన్ అనేది మనం ఓన్లీ లైక్ బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది రైజ్డా కాదా అని. హిర్సుటిజం అంటాం, అంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండడం. సో అది నార్మల్ ఉండి కూడా మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండి ఇట్లా పీసీఓ ప్యాటర్న్ స్కాన్ లో ఉన్నా కూడా పీసీఓడి అంటాం. ఓకే, సో ఫస్ట్ రాగానే ముందు స్కాన్ చూస్తాం, అమ్మాయిని స్కాన్ చేస్తారు. ఈ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా చూస్తారంటే చాలా ఫ్యాసినేటింగ్. ఎలా తెలుస్తుంది మీకు? అది మనం వెజైనల్ స్కాన్ చేసినప్పుడు ఓవరీ ఫోకస్ చేసి ఓవరీలో ఫాలికల్స్ అని ఉంటాయి ఇట్లా బ్లాక్గా సిస్టిక్ స్పేసెస్లో, అవి కౌంట్ చేస్తాం. కౌంట్ చేసినప్పుడు 5 to 12 మధ్యలో ఉండాలి. 5 కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్లు లెక్క, 12 కంటే ఎక్కువ ఉంటే ఆ పీసీఓడి ప్యాటర్న్ లాగా ఉంది అని. తొందరగా అయిపోతాయి కదా ఎగ్స్?
అయిపోతుందంటే ప్రతి సైకిల్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకి బేసిక్గా ఒకసారి చూసినప్పుడు లైక్ 2 to 10 millimeters సైజ్లో ఉండేవి ఈ 5 to 12 మధ్యలో ఉంటే బెటర్. ఓకే, అంటే ఎందుకు అడిగానంటే మామూలుగా ఆడపిల్లకి నంబర్ ఆఫ్ ఎగ్స్ తన పుట్టుక నుంచి మెనోపాజ్ వరకు గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. పోతుంది కదా. మరి న్యాచురలీ మెనార్కి తొందరగా వచ్చిన ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేయడం బెటర్ అంటారా? బికాస్ క్వాలిటీ ఎగ్స్ అన్ని కూడా మనకి 10 yearsలో వెళ్ళిపోతాయి కదా. అంటే తొందరగా అంటే యూజువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 11 years నుండి స్టార్ట్ అవుతుంది. అట్లా ఎర్లీగా మ్యారేజ్ చేయాలని ఏం కాదు. అకౌంట్ అంతా బాగానే ఉందంటే వదిలేసేయచ్చు. మనం మెనార్క్ వచ్చినప్పుడే ఏమి అకౌంట్ చూడం కదా. ఇట్స్ ఓన్లీ లైక్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 1 year తర్వాత కూడా రాకపోతేనే వి గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్. ఇది కాకుండా పురుషుల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన సో అవసరం? ఆ ఫీమేల్స్లో స్కాన్తో పాటు లైక్ ఇఫ్ రిక్వైర్డ్ హార్మోన్ టెస్ట్ చేస్తాం. ఓకే, ఏదన్నా ప్రాబ్లం ఉంటే హార్మోన్ టెస్ట్ విఎస్ఎస్ లైక్ TSH అనియా, లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవి ఏదైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అట్లా ఉన్నప్పుడు చూస్తాం. థైరాయిడ్ అయితే చూస్తాం అందరికీ. ప్లస్ ఇంకోటి FSH, LH, E2 అని ఉన్నాయి. అదే 2nd or 3rd day చేసేవి. అవి అందరికీ చెయ్యం, అవసరమైతేనే చేస్తాము. ప్లస్ AMH టెస్ట్ కూడా మనకి అకౌంట్ తక్కువ అనిపిస్తే చేస్తాం. లేదు ఏజ్ లైక్ మోర్ దాన్ 35 years ఉండి ఇంతకుముందు ఏదైనా ఓవేరియన్ సర్జరీస్ అట్లా అయ్యి ఉన్నా కూడా, లేదు ప్రీమెచ్యూర్ మెనోపాస్ అంటాం, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్గా ఎర్లీగా మెనోపాస్ రావడం. అవును 35 years కూడా వింటూ ఉంటాం అప్పుడు. యా, అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే జెనెటిక్గా వాళ్ళ డాటర్స్ కొంచెం ఎర్లీగా అదే అకౌంట్ అది తగ్గిపోవడం కూడా చూస్తూ ఉంటాం. ఓహో, సో ఇవన్నీ అయితే తెలుసుకొని ప్లాన్ చేసుకోవాలి. యా చూసుకోవాలి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సపోజ్ బిడ్డని కందామని, బట్ మాకు పెళ్ళై 1 year అయింది, సంవత్సరం అయిన తర్వాత కూడా మేము బిడ్డని కనలేకపోతున్నాం అంటే ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేస్తారా బిఫోర్ ఈవెన్ డూయింగ్ టెస్టింగ్, ఆర్ టెస్టింగ్ చేసిన తర్వాత చెప్తారా లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేసుకోండి అని? అంటే స్కాన్ అయితే బేసిక్గా చూస్తామండి 1 year అయిందంటే ఏదన్నా. ఎందుకంటే ఈ కాలంలో ఈవెన్ లైక్ 23, 24, 22 years వాళ్ళకు కూడా అకౌంట్ చాలా తక్కువ ఉంటుంది, ఇంతకుముందు లాగా లేదు. సో అంత తక్కువ ఉంటే వీ హావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్స్ ఎర్లీ. ఇంకా వెయిట్ చేసేది కష్టం అవుతుంది. అందువల్ల ఒక బేస్ లైన్ స్కాన్ అయితే చూస్తాము అండ్ వీ అడ్వైజ్ దెమ్ ఈవెన్ లైఫ్ స్టైల్ అలాంగ్ విత్ దట్. దాంతోపాటు లైఫ్ స్టైల్ చెప్తారు. అండ్ పురుషులకి స్వర్మ్ కౌంట్ చూస్తారు. సెమెన్ అనాలిసిస్ అని చేస్తామండి. అది దాంట్లో ఏంటంటే కౌంట్ తెలుస్తుంది, ప్లస్ మోటిలిటీ అండ్ ఆల్సో మార్ఫాలజీ అంటే క్వాలిటీ వైజ్ కూడా తెలుస్తుంది. దానికి ఏమైనా ప్రీ కండిషన్స్ ఉంటాయా సెమెన్ అనాలిసిస్ కి? 48 hours ముందు వరకు దే షుడ్ నాట్ హ్యావ్ అబ్స్టినెన్స్ ఉండాలి. లైక్ 2 to 5 days ఇద్దరు కాంటాక్ట్ లో ఉండకుండా. దే షుడ్ నాట్ బి లైక్ లెస్ గ్యాప్ ఆర్ ఈవెన్ మోర్ గ్యాప్. సో 2 to 5 days గ్యాప్ ఇచ్చి సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్కి వచ్చి చేయించుకోవడం బెటర్. అంటే శాంపిల్ కలెక్షన్ బయట నుండి కలెక్ట్ చేసేదంటే లైక్ దే టు కమ్ కంటైనర్ ఇస్తాము, బట్ తొందరగా వచ్చేసి ఇచ్చేయాల్సి వస్తుంది. లేదంటే టెంపరేచర్ చేంజెస్ అవన్నీ ఉంటాయి, pH. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుందండి, ఈ ఆవ్యులేషన్ సైకిల్ అని ఉంటుంది కదా, 12th day మిడిల్ ఆఫ్ ద సైకిల్ నుంచి 48 hours 72 hours పాటు అక్కడ ఫర్టిలైజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్తారు. మామూలుగా మీరు ఆర్టిఫిషియల్గా ఫర్టిలైజ్ చేస్తే కూడా అలాంటి కండిషన్స్ ఉంటాయా, లేకపోతే ఎప్పుడైనా చేయొచ్చా దాన్ని? ఆర్టిఫిషియల్గా అంటే ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దాంట్లో ఏంటంటే మనం లైక్ 10th or 11th day నుండి స్కాన్స్ చేస్తూ ఉంటాం. స్కాన్స్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాము. అంటే ఎగ్ గ్రోత్ ఉందా లేదా చూస్తూ ఒక పర్టికులర్ సైజ్ లైక్ 18 to 20 millimeters వచ్చిన తర్వాత వి గివ్ ఇంజెక్షన్ లైక్ HCG రిలీజ్కి మెచ్యూరిటీకి చేసి అప్పుడు టైమింగ్ చూస్తాం. ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత ఐయుఐ చేయడం, లేదు ప్రీ రిలీజ్ ఒకటి చేయడం ఐయుఐ అట్లా చేస్తాం. సో ఓకే, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి మీరు నిర్ధారించేశారు. స్పర్మ్ అనాలిసిస్ అయిపోయింది, ఇటు మనకి మొత్తం స్కాన్ అంతా కూడా అయిపోయింది. ఆ తర్వాత అంతా నార్మల్గా ఉంటే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ అండి? సో ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ యాజ్ వెల్ యాజ్ మ్యారిటల్ లైఫ్ అండి. సపోజ్ యంగ్ ఏజ్ ఉన్నారు ప్లస్ మ్యారిటల్ లైఫ్ హార్డ్లీ 1 year పైన అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ట్యూబ్ టెస్ట్ అనేది ఇనిషియల్గానే చెయ్యం. ట్యూబ్స్ అనేవి మనకి స్కాన్లో కనపడవు, బట్ ట్యూబ్ టెస్ట్ రాగానే ట్యూబ్ టెస్ట్ చేయం. వి సీ న్యాచురలీ స్టిల్ చాలా రోజులకు కూడా కన్సీవ్ అవ్వలేదు, లేదు లాంగ్ మ్యారిటల్ లైఫ్, ఏజ్ కూడా కొంచెం ఎక్కువ అంటే చేస్తాం ట్యూబ్ టెస్ట్ ఇమీడియట్గా. లేదు ఇట్లా షార్ట్ మ్యారిటల్ లైఫ్ అండ్ ఆల్సో ఎంగేజ్ అయితే ఫస్ట్ న్యాచురల్గా చూస్తాం. వాళ్ళకి వి అడ్వైజ్ దెమ్ ఎట్లా ఏ టైంలో కాంటాక్ట్లో ఉంటే దే విల్ బి మోర్ ఛాన్సెస్. సో న్యాచురల్గానే ఉండొచ్చు, ప్లస్ టైమింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విల్ టెల్ దెమ్ టు ట్రై ఫర్ 3 cycles. ట్రై చేసి కూడా మాకు రావట్లేదు అంటే
దెన్ వచ్చిన తర్వాత వీ స్టార్ట్ ఆన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ 3 to 6 cycles కూడా లైక్ దే కెన్ ట్రై న్యాచురల్లీ. ఓవ్యులేషన్ ఇండక్షన్ అని ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి దెన్ వీ కాల్ దెమ్ ఫర్ ఫాలిక్యులర్ మానిటరింగ్. అంటే ఎగ్ గ్రోత్ ఉందా లేదా చూసుకుంటూ బాగానే ఉంది అంటే దెన్ వీ టెల్ దెమ్ ద టైమింగ్, ఈ టైంలో రిలీజ్ అయింది కాబట్టి ఈ టైంలో కాంటాక్ట్లో ఉంటే దెల్ బి మోర్ ఛాన్సెస్ అని. సో దోస్ న్యాచురల్ ఆల్సో వీ కెన్ ట్రై ఫర్ 6 cycles మీన్స్ విత్ ఓవ్యులేషన్ ఇండక్షన్. అప్పటికీ రాకపోతే దెన్ వీ గో ఫర్ లైక్ హెచ్ఎస్డి అంటే ట్యూబ్ టెస్ట్ కూడా ప్లాన్ చేస్తాం మధ్యలో. ట్యూబ్స్ అంతా బాగున్నాయి లేదా చూస్తాం, బాగుంటే నెక్స్ట్ ఐయుఐకి వెళ్ళొచ్చు. ఇట్స్ లైక్ స్టెప్ వైజ్, అంత నార్మల్ ఉంటే ఐయుఐస్ కూడా లైక్ 3 to 6 cycles కూడా ట్రై చేయొచ్చు. ఇట్స్ నాట్ పెయిన్ఫుల్, బట్ ద పెయిన్ఫుల్ పార్ట్ ఈస్ ట్యూబ్ టెస్ట్, హెచ్ఎస్జి అంటాము. దట్ ఈస్ లిటిల్ పెయిన్ఫుల్. హెచ్ఎస్జి అంటే లైక్ ట్యూబ్ టెస్ట్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింగోగ్రఫీ, ఇంకోటి ఎస్ఎస్జి అని ఉంది, వాటర్ ఇంజెక్ట్ చేస్తాం, థర్డ్ లాప్రోస్కోపీ. సో హెచ్ఎస్డి అది వచ్చి బేసిక్. దాంట్లో ఏంటంటే కింద నుండి డై ఇంజెక్ట్ చేస్తాం. డై ఇంజెక్ట్ చేసి ఎక్స్రేస్ తీస్తాం. ఆ డై యూట్రస్లో నుండి ట్యూబ్స్లో నుండి బయటికి రావాలి. అది మనకి ఎక్స్రేస్లో కనపడుతుంది. వాట్ ఆర్ యు రూలింగ్ అవుట్ హియర్? ట్యూబల్ పేటెన్సీ అంటే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉందా లేదా అని చూడడానికి. బట్ అంతా అయ్యాక బహుశా ఈ మెడికేషన్తో సో ద ఫస్ట్ అవుట్ సైడ్ ద హ్యూమన్ బాడీ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్. ఐయుఐ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు కదా. అంటే అవుట్ సైడ్ కదా, ఐయుఐ ఇస్ ఓన్లీ ఇన్సైడ్. బట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఒక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తో కలిసి చేసేది కాకుండా ఐయుఐ ఫస్ట్ స్టెప్. ఐయుఐ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్. ఓన్లీ థింగ్ వచ్చి హస్బెండ్ సెమెన్ వి ప్రిపేర్. హస్బెండ్ అన్న సెమెన్ శాంపుల్ వి ప్రిపేర్ ఇన్ ద ల్యాబ్ అండ్ దెన్ ఇంజెక్ట్ ఇన్ టు ద యూట్రస్. సో ఏం ప్రిపేర్ చేస్తారు? అది ప్రిపరేషన్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి, లైక్ స్పర్మ్ వాష్ ఇవ్వడం, కాన్సన్ట్రేషన్ ఆర్ డెన్సిటీ గ్రేడియంట్ అని. సో అట్లా చేస్తే ఏంటంటే మనకు కొంచెం మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వడము, తర్వాత ఇంకేదైనా డెబ్రిస్ అవన్నీ ఉంటే కూడా వెళ్ళిపోవడము, అట్లా కొంచెం చేంజెస్ వస్తాయి. ఐయుఐతో కూడా అయితే మరి అటువంటి సక్సెస్ రేట్లు బాగా. ఐయుఐతో లైక్ సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 15 to 20%, నాట్ లైక్ టూ మచ్. ఆబ్వియస్లీ అంటే అల్టిమేట్ ఇస్ ఐవిఎఫ్ ఆర్ ఇక్సీ. అదేంటది? ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అండి. ఐవిఎఫ్ ఇక్సీకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. ఐవిఎఫ్లో ఏంటంటే ఒక ట్యూబ్లో కానీ లైక్ ఒక ప్లేట్లో we place both egg and sperm. 50,000 to 1 lakh స్పర్మ్స్కి లైక్ ఒక ఎగ్ పెట్టి దానికి అది న్యాచురల్గా ఫర్టిలైజేషన్ జరిగేటట్టు చూస్తాము. బట్ ఇక్సీ అంటే వీ సెలెక్ట్ ద ఎగ్ అండ్ వీ సెలెక్ట్ ద స్పర్మ్ అండ్ దెన్ ఇంజెక్ట్ ద స్పర్మ్ ఇన్ టు ద ఎగ్ వయా మైక్రోస్కోప్. దాన్ని ఇక్సీ అంటాం. అంటే అట్ ద లెవెల్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఎగ్ అందులో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఎగ్ తీసుకున్నాం అని జడ్జ్ చేయొచ్చు మనం. ఇక్సీలో అయితే వీ కెన్ డూ ఇట్. రైట్. అండ్ అది కూడా షూర్ కాదు. ఇట్స్ నాట్ లైక్ 100% ప్రెగ్నెన్సీ రేట్. అండ్ ప్రాబబ్లీ అంటే అవి కుదురుకున్నా కూడా లోపల మళ్ళీ బాడీలోకి వెళ్ళాలి కదా. అది ఎంబ్రియో లాగా ఫామ్ అయినా కూడా బాడీ లోపల పెడితే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది ఇట్స్ నాట్ లైక్ 100%. ఇది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది డాక్టర్ లత. ఐ మీన్ ఎన్ని స్టేజెస్ దాటుకుంటూ ఒక్కొక్క చోట ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ బేబీ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఐవీఎఫ్ అయిన తర్వాత కూడా సాడ్ పార్ట్ విల్ బీ అది ఫర్టిలైజ్ అవ్వడం ఫాలోపియన్ ట్యూబ్స్లో కనుక ఒకవేళ వెళ్ళి ఇంప్లాంట్ అయిపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. హౌ డూ డీల్ అలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే ఇంకా టర్మినేట్ చేయక తప్పదా? అప్పుడు ఎక్టోపిక్ అయితే ఖచ్చితంగా టర్మినేట్ చేయాల్సి వస్తుందండి. సో వీ టెల్ దెమ్ లైక్ ఈవెన్ ప్రయర్ టు ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి ఇన్ఫార్మ్ చేస్తాం, ఎక్టోపిక్ ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనేసి. బట్ దట్స్ ద సాడెస్ట్ పార్ట్, ఎక్టోపిక్తో రావడం అనేది. సో వస్తే మటుకు లైక్ ఏదో మెడికల్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది ఎక్టోపిక్. చాలా వరకు నేను విన్నది ఏంటంటే 2-3 cyclesలో అయినా మనకి కన్సెప్షన్ అనేది ఈజీగా వాళ్ళకి పేరెంట్స్కి. అంటే అంతా ఓకే అనుకుంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బట్ కొన్ని పర్టికులర్ కేసెస్లో కొంచెం కష్టం అవుతుంది. మీరు బ్రాడ్గా చూసారు కాబట్టి ఒక స్ట్రాటా ఆఫ్ సొసైటీ కానీ అంటే ఈ వర్గంలో బాగా పూర్గా ఉన్న వాళ్ళలో ఉండే సమస్యలు, ఫర్టిలిటీ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, లేకపోతే అర్బన్ క్లాసెస్లో ఎక్కువగా ఉంది, యంగ్స్టర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్లో, ఇలా మీరు ఏమైనా ఒక ప్యాటర్న్ చూసారా అండి? సో మోస్ట్లీ వర్కింగ్ వాళ్ళలో చాలా వరకు లైక్
లేట్ ఏజ్ లైక్ మోర్ దాన్ 30-35 వస్తూ ఉంటారండి. వాళ్ళలో ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. అది చూస్తూ ఉన్నాం ఇప్పుడు. దానివల్ల బహుశా చాలా వాళ్ళు సఫర్ అవుతారు కదా పిల్లలు పుట్టక. యా. ఐవీఎఫ్ పిల్లల్లో మామూలుగా సింగిల్ బేబీ కంటే కూడా ట్విన్స్ ట్రిప్లెట్స్ చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటండి? సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 2 to 3 ఎంబ్రియోస్ కానీ ఇంజెక్ట్ చేస్తే యూజువల్గా ఎగ్స్ తీసి ఫర్టిలైజ్ అంటే స్పర్మ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫర్టిలైజేషన్ తెలిసిపోతుంది. 5th డేకి మనకి బాగా బ్లాస్ట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ బ్లాస్ట్ అనేవి ఫ్రీజ్ చేస్తాం, లేదు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కన్నా వెళ్తాం. సో ఆ బ్లాస్ట్ ట్రాన్స్ఫర్లో నేనైతే 1 or 2, 3 వరకు అయితే వెళ్ళట్లేదు. ఇఫ్ ఇట్స్ లైక్ డే 3 ఎంబ్రియోస్ 3 వరకు వెళ్ళొచ్చు, కానీ డే 5కి మనకు తెలిసిపోతుంది. సో సింగిల్ ఎంబ్రియో ఆర్ 2 ఎంబ్రియోస్ ఐ గివ్ దెమ్ ద ఆప్షన్. 1 పెట్టించుకుంటారంటే సింగిల్ పెడతాం, ఛాన్సెస్ ఆఫ్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ హై ఉంటుంది. అప్పుడు 2 పెడితే ట్విన్స్ ఛాన్సెస్ అంటే సక్సెస్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనేసి వి జస్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్. 3 పెడితే ఛాన్సెస్ ఆఫ్ ట్రిప్లెట్స్ ఎక్కువ, బట్ దట్ విల్ హ్యావ్ ప్రెగ్నెన్సీ అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ కాదు. మళ్ళీ ఫీటల్ రిడక్షన్స్ కొన్నిసార్లు చేయించుకోవాల్సి వస్తుంది. ట్రిప్లెట్స్తో ప్రీటర్మ్ డెలివరీస్ అవన్నీ ఎక్కువ చూస్తుంటాం. అండ్ ఆల్సో బహుశా అవి సి సెక్షన్ తప్పదేమో యా మోస్ట్లీ, అంటే ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్లో. సో అయితే మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా పూర్తయి ఒక బిడ్డ ప్రపంచంలోకి వస్తుంది, అది కూడా మానవ ప్రయత్నంతో. అంటే ఇట్స్ మెడికల్ వండర్ అని చెప్పాలండి ఇప్పుడున్న టెక్నాలజీ. ఇప్పుడు ఇంకా ఏమేమి అడ్వాన్స్ టెక్నాలజీ చూస్తున్నామండి? అంటే ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడైతే ప్రస్తుతానికి చేస్తుంది ఐసిఎస్సినే. మీ ప్రిపరేషన్ మెథడ్స్ అవన్నీ కొంచెం లేటెస్ట్ ఉన్నాయి. మైక్రోఫ్లూయిడిక్స్ అని అంటే స్పర్మ్ ప్రిపరేషన్ మెథడ్స్ అలాంటివి కొంచెం లేటెస్ట్ వచ్చేస్తున్నాయి. ఎంబ్రియో గ్లూ అని ఇంప్లాంటేషన్కి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు. తర్వాత పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆల్రెడీ ఎఫెక్టెడ్ బేబీ ఉందనుకోండి మనం ముందే తెలుసుకొని మంచి ఎంబ్రియో అంటే యూప్లాయిడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దాన్ని పీజీటీ అంటాము. తర్వాత టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్ అంటే దాంట్లో పెడితే మనకి ఎంబ్రియో టైం టు టైం ఎట్లా గ్రోత్ ఉంది అదంతా తెలుస్తుంది. దాన్ని బట్టి మంచి ఎంబ్రియో పికప్ చేసి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముందే ఎంబ్రియో పికప్ చేయడమే మంచిగా చేయొచ్చు. యా, ఎంబ్రియో అంటే గ్రోత్ అదంతా తెలుస్తూ ఉంటుంది మనకి ఎంబ్రియో టైం ల్యాబ్స్లో. దాంట్లో మంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ యూస్ఫుల్ అవుతుంది. చాలా బాగుంది డాక్టర్ లత. సో అయితే మీరు ఇవాళ అంటే ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నాం, రోజు డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తాం. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ పేరెంట్స్ టు బి? వాళ్ళు ఎలా ప్రిపప్ చేసుకోవాలి వాళ్ళ బాడీస్ని, వాళ్ళ మొత్తం పరిసరాలని, వాళ్ళ మైండ్ సెట్స్ని అసలు? బికాస్ పేరెంటింగ్ ఇదివరకు ఏదో యాక్సిడెంటల్గా అయిపోయేది, ఇప్పుడు కాన్షియస్ పేరెంటింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాం మనం. యా, ఫ్రమ్ ద టీనేజ్ లైక్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బోత్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవాలి. సో ఆల్ దీస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఆల్సో లైక్ మరీ లేట్ మ్యారేజెస్ అవాయిడ్ చేయడం బెటర్. లెస్ దాన్ 30 ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అంటే ఎందుకంటే 25-30 ఏళ్ల మధ్య 25-30 మధ్య పిల్లల్ని కనేసే కార్యక్రమం అయిపోతే మ్యారేజ్ అయ్యి కొంచెం ఎర్లీగా లైక్ ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం. అండ్ ఆల్సో లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ అట్లీస్ట్ ప్లానింగ్కి ముందు 3 months ముందు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, వైటమిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం, ప్రీనేటల్స్ అంటాము, అది యూస్ చేస్తే కొన్ని లైక్ బ్రెయిన్ యానెన్కెఫలీ ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ తగ్గుతాయి. ఒకసారి ఇంప్లాంట్ అయిన తర్వాత ఎంబ్రియో ఇంటూ ద వూంబ్, ఈజ్ ఇట్ లైక్ ఎనీ నార్మల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇది ఆర్టిఫిషియల్గా వచ్చిన, లేదు ఐవీఎఫ్ సహకారంతో వచ్చిన బేబీ కాబట్టి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాలంటుందా? సో ఐవీఎఫ్తో ఏంటంటే ఇట్స్ లైక్ హార్మోన్స్ పైన మెయింటైన్ చేస్తాం పెట్టేదాకా, పెట్టిన తర్వాత కూడా ఫస్ట్ 3 months కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి కంపేర్ టు నార్మల్. ఎందుకంటే హార్మోనల్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును, బాడీ కూడా రెడీగా ఉండాలి కదా, మనం బయట పనంతా చేసేసినా కూడా లోపల. సో హార్మోన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం ఫస్ట్ 3 months. కొంతమంది అయితే 8 weeksకి స్టాప్ చేస్తారు, కొంతమంది 12 weeks దాకా. సో అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే వర్క్ చేయొచ్చు బట్ నాట్ లైక్ హెవీ వర్క్స్. అదొకటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హెల్దీ డైట్ తీసుకోవాలి, ఎందుకంటే హార్మోన్స్ వల్ల కాన్స్టిపేషన్ ఛాన్సెస్ ఎక్కువ. అవును, అందువల్ల మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో ఇలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఆఫ్టర్ 3rd month ఇట్స్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ 3rd month అంటే మామూలుగా కూడా మనకు ప్రెగ్నెన్సీలో 3వ నెల దాటే వరకు చెప్పకుండా ఎందుకైనా మంచిదని, అంటే నిలబడుతుందో లేదో మళ్ళీ మనమే చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి. బట్ ఏదేమైనా చాలా అద్భుతమైన
ఒక టెక్నాలజీ ఓరియంటెడ్ బట్ వెరీ గ్రాటిఫైయింగ్ ఫీల్డ్లో ఉన్నారు డాక్టర్ లతా మీరు. ఐఎమ్ ష్యూర్ మీ వల్ల చాలామంది సంతోషాన్ని పొందుతున్నారు, బికాస్ తల్లిదండ్రులు అయ్యే అదృష్టాన్ని భాగ్యాన్ని మీ గైడెన్స్తో పొందుతున్నారు. ఐఎమ్ విషింగ్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ బేబీస్ ఇన్ టు ద వరల్డ్. థ్యాంక్స్ అండి. డాక్టర్ లతా, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నమస్తే.